మెగా జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి. డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని 3వ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మన్నరాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాలు వంటి వివిధ రకాల కేసులు లోక్ అదాలత్ నందు పరిష్కరించబడతాయని సులభ మార్గమని అన్నారు. విజయశేఖర్ రెడ్డి ఎందుకంటే మా బార్ నుంచి ఒక ప్రెసిడెంట్ అవుతారంటే మాకు ఒక ఇది కాదు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల ప్రకారం రేపు రాబోయే మెగా లోక్ అదాలత్ 13వ తారీఖు, రేపంటే డిసెంబర్ 13న మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలో రాజీ పట్టదగ్గ, క్రిమినల్ అయితే రాజీ పట్టదగ్గ కేసులు, సివిల్ అయితే ఏ రకమైనటువంటి కేసులైనా కూడా రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము. రాజీ అనేది రాజమార్గం. కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి సమస్యని ఒక్కరోజుతో పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా ఉంది. అదేవిధంగా క్రిమినల్ కేసులు అయితే క్షణికావేశంలో చేసినటువంటి తప్పుని, చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చట్టం మళ్ళీ మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి సివిల్, క్రిమినల్, మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్న కేసులు, బ్యాంకులో ఉన్న పెండింగ్లు, ఎలక్ట్రిసిటీ ఏరియర్స్ కానీ మిగతా అన్నీ కూడా ఏ సివిల్ లిటిగేషన్ అనేది ప్రతిదీ కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ ద్వారా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పిన విధంగా ఈ పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పబ్లిక్లో దీన్ని తీసుకెళ్తే, దీని యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ నంద్యాల బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా మీటింగ్ మేము మా ఆఫీసర్ అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అఫీషియల్స్ వచ్చినారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వచ్చినారు. వీరందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా తరఫున, మా జిల్లా తరఫున అందరూ కూడా కక్షిదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ డిసెంబర్ 13వ తారీఖున జరిగేటువంటి మెగా లోక్ అదాలత్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక అదేవిధంగా ఫైనాన్స్ కంపెనీ వాళ్లకు, ఇన్సూరెన్స్ కంపెనీ అందరికీ మీడియా మిత్రులకు అభివాదములు. ముఖ్యంగా ఈరోజు సమావేశం జరిపింది మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశమైన మనం అందరం ఏమంటే, రాబోయే రేపు డిసెంబర్ 13వ తేదీన మెగా లోక్ అదాలత్ నేషనల్ వైడ్గా జరుగుతుంది. కాబట్టి అందులో ఎక్కువ కేసులను పరిష్కరించుకొని రాజీ మార్గం ద్వారా యొక్క పెండింగ్లో ఉండే కేసులను తగ్గించుకొని రాజీ మార్గం ద్వారా అవకాశం, లాభం పొందాలనే ఉద్దేశంతో అందరినీ మోటివేట్ చేసి ఈ రాజమార్గం అన్నట్టు దీన్ని ఉపయోగించుకొని త్వరితగతిన పెండింగ్ లో ఉన్న కేసులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ సమావేశం అయినాము. అదేవిధంగా మా బార్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ తెలియజేయడం ఏమంటే,
వీలైన కాడికి నాట్ ఓన్లీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి వాటివే కాకుండా సివిల్ కేసులు కూడా ఎక్కువగా కాంప్రమైజ్ కు ప్రయత్నం చేసి ఎక్కువ కేసులను ఇక్కడ నుంచి రాజీ మార్గం ద్వారా ఏతట్టు చూస్తారని చెప్పేసి మా యొక్క అడ్వకేట్ మిత్రులందరికీ కూడా నా తరపున విన్నవించుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే ఏడీజే గారి ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీస్ చైర్పర్సన్ అయినటువంటి థర్డ్ ఏడీజే గారు, మిగతా ఆఫీసర్స్, ముఖ్యంగా బార్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, బ్యాంక్ మేనేజర్లతో ఈరోజు వచ్చే సంవత్సరం వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖున మనమంతా జాతీయ నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కక్షిదారులు అడ్వకేట్ల సహాయ సహకారాలతో ఈ మెగా లోక్ అదాలత్ ని జయప్రదం చేయాలా. ముఖ్యంగా బ్యాంకులో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి వాళ్ళకున్నటువంటి బకాయిలను చెల్లించి బ్యాంకు వారి ద్వారా ఈ లోక్ అదాలత్ లో వాళ్ళ కేసులను తక్షణం పరిష్కారం చేసుకోవాలా. ముఖ్యంగా రాజీ కాబడినటువంటి కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ లో జరిపించుకోవాలా. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కేసులు మరియు LAOPలు, తర్వాత అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా అడ్వకేట్స్ వాళ్ళ పార్టీలని ఈ రాజీ మార్గం ద్వారా మన కేసులు సత్వరంగా పరిష్కారం చేయడానికి ఇదొక మంచి అవకాశంగా భావించి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసుల యొక్క భారాన్ని కోర్టుల నుంచి తగ్గించవలసిందిగా కోరుకోవడము, ఈ విషయాన్ని అందరికీ పత్రికా ముఖం ద్వారా తెలియజేయడము ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఏడీజే గారు చెప్పినట్టు అందరూ కూడా మన కేసుల త్వరిత పరిష్కారానికి ఈ మార్గాన్ని, రాజీ మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఒక ముఖ్య బాధ్యతగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏడీజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.